గురుగారు, శివుడి తలపై నెలవంక ఉండటం వెనుక కారణం ఏమిటి? చంద్రుడిని ఎందుకు అలంకారంగా ధరించాడు శివుడు? శివుడి ఒంటి మీద ఉన్నటువంటి ప్రతిదానికి వెనకాల కూడా తాత్వికంగా ఆలోచిస్తే ఎన్నెన్నో మహార్థాలు, గొప్ప గొప్పవైనటువంటి ప్రతీకలు మనకి కనపడుతూ ఉంటాయి. సరే, శివుడి నెత్తి మీద ఈ నెలవంక ఎందుకున్నదన్నది మన ప్రస్తుత ప్రశ్న. నెలవంక ఇది ఎందుకుందంటే, కవిత్వంగా చమత్కారంగా ఏం చెప్తారంటే, విషం అనేటువంటిది కంఠంలో పెట్టుకున్నాడయ్యా, చంద్రుణ్ణేమో నెత్తి మీద పెట్టుకున్నాడు. అంటే లోకానికి ఒక గొప్ప సూక్తిని శివుడు ఈ లోకానికి చాటుతున్నాడు. విమర్శకుడు అనేటువంటి వాడు ఎలా ఉండాలి? విమర్శకుడు అంటే ఒక వ్యక్తిలో ఉండేటువంటి గుణదోషాలని చూసేటువంటి వాడిని విమర్శకుడు అంటారు. విమర్శకుడు అనేటువంటి వాడు ఎలా ఉండాలంటే, ఎదుటి వ్యక్తిలో లేదా ఎదుటి వ్యక్తి రచనలో ఏదైనా తప్పులు ఉంటే వాటిని కంఠంలో పెట్టుకోవాలి. ఎవ్వరూ లేనప్పుడు, అతను మాత్రమే ఉన్నప్పుడు, ఒరే నువ్వు రాసిన దాంట్లో ఈ తప్పులు ఉన్నాయిరా అని ఎవ్వరూ లేని సమయంలో అతనికి చెప్పాలి, కంఠంలోనే పెట్టుకోవాలి. అతనిలో గుణం ఉందనుకోండి, లేకపోతే అతను రాసినటువంటి రచనలో గొప్పతనం ఉందనుకోండి, దాన్ని నెత్తి మీద పెట్టుకోవాలి. అంటే ఇతను రాసిన దాంట్లో ఇంత గొప్పతనం ఉందని చెప్పి నలుగురికి ప్రచారం చెయ్యాలి. అది తెలియజేయటం కోసం శివుడేమో విషాన్నేమో కంఠంలో పెట్టుకున్నాడు, నెలవంకనేమో నెత్తి మీద పెట్టుకున్నాడు. అందుకని చంద్రుణ్ణి నెత్తి మీద పెట్టుకున్నాడు. ఇది ఒక రకంగా కవితాపరంగా ఉన్నటువంటి చమత్కారం. అంటే లోకంలో ఉండే వ్యక్తులు ఏ రకంగా ఉండాలి అంటే, నలుగురిలోనూ దోషాలని చెప్పకండి, ఏకాంతంలోనే మీకు సంబంధించిన ఆత్మీయులకి చెప్పండి, చెడు చెవిలో చెప్పండి, మంచి శ్రవణ యంత్రంలో మైకులో చెప్పండి అని చెప్తారు కదా. అదే ఇక్కడ శివుడు లోకానికి చాటుతున్నాడు. ఇంకొకటి, ఈ నెలవంకని పెట్టుకోవటంలో ఏంటంటే, ఆయన నుదుటిలో అగ్ని ఉంది, శివుడి యొక్క నుదుటిలో నెత్తి మీద చల్లదనం ఉంది. అంటే సమశీతోష్ణం. లోకంలో ఎప్పుడూ కూడా కష్టం ఉండదు, ఎప్పుడూ కూడా సుఖం ఉండదు. సమశీతోష్ణం, శీతము ఉంటుంది, ఉష్ణము ఉంటుంది. అది లోకానికి తెలియజేయటం కోసం నుదుటిలోనేమో అగ్ని ధరించాడు, నెత్తి మీదేమో చల్లదనం ధరించాడు. కాబట్టి లోకంలో ఉండేటువంటి జీవులారా, మీరు కూడా రెండు కలిసే ఉంటాయి, రెండు కూడా పక్క పక్కనే ఉంటాయి అని చెప్పటానికి నెత్తి మీద ఆ నెలవంకని ఆ మహానుభావుడు ధరించాడు. ఇక మూడోది ఏంటంటే, ఆ దక్షయజ్ఞంలో నేల మీద పడిపోయినటువంటి ఆ చంద్రుణ్ణి ఉద్ధరించటం కోసం, ఎవరైతే తన్ని శరణ వేడారో ఆ చంద్రుణ్ణి ఉద్ధరించడం కోసం నెత్తి మీద పెట్టుకున్నాడని స్కాంద పురాణం చెప్తోంది. ఇది నెలవంకని శివుడు నెత్తి మీద పెట్టుకోవడానికి ఉన్నటువంటి కారణాలు.